అండి, వెల్కమ్ టు వికీ హియర్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి హార్డ్వేర్ పార్క్ హైదరాబాద్. సో ఇది అసలు యాక్చువల్లీ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే కౌన్సిలింగ్లో చాలామందికి అసలు హార్డ్వేర్ పార్క్ ఎక్కడ ఉందో తెలియకపోవడం అనేది ఆశ్చర్యకరమైన విషయం. బట్ యా మనం ఒకసారి దీన్ని క్విక్గా కవర్ చేసేసి, అంటే మహేశ్వరం ఈ వీడియోలు చేయాలంటే ఫస్ట్ ఇవన్నీ తెలియటం బెటర్ అనమాట. సో ఫస్ట్ ఇది కవర్ చేద్దామని స్టార్ట్ చేసాం. లెట్స్ గెట్ ఇన్ టు డీటెయిల్స్ అండి. ఇప్పుడు మీరు హార్డ్వేర్ పార్క్ని చూస్తున్నారండి. సో యాక్చువల్లీ ఇది ఫస్ట్ అసలు ఎక్కడుందో చూద్దాం. ఇది నేను పైకి వస్తున్నాను. సో కొంచెం జూమ్ అవుట్ చేస్తాను. సో ఒకసారి మనం జూమ్ అవుట్ చేస్తే ఇది అంతా మనకి ఎయిర్పోర్ట్, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఎయిర్పోర్ట్కి రైట్ సైడ్ ఉంటుంది మనకి, అండ్ ఎగ్జిట్ వచ్చేసి తుక్కగూడ ఎగ్జిట్ తీసుకోవాలి. సో ఎగ్జిట్ నెంబర్ 14 ఈ ఎగ్జిట్ తీసుకుంటే శ్రీశైలం హైవే. ఇది శ్రీశైలం హైవే మీద ఇక్కడికి వచ్చిన తర్వాత లెఫ్ట్ వెళ్తేనేమో మనకి ఇది ఎయిర్పోర్ట్ రోడ్డు. ఇలా వెళ్తే రైట్ సైడ్ ఇక్కడ ఉండేది మనకి ఇది హార్డ్వేర్ పార్క్ అనమాట. సో చాలామంది ఏంటంటే ఇప్పుడు ఆదిబట్ల ఏరియాలో మనం ఇది కవర్ చేయలేదు అంటే, పాయింట్ ఏంటంటే యాక్చువల్గా ఆదిబట్ల వీడియోలో మనం పార్ట్ 5లో మనం కవర్ చేసిన ఏరియా ఓన్లీ తుక్కగూడ ఎగ్జిట్ అండ్ రావిర్యాల ఎగ్జిట్ అండ్ ఈ బొంగళూరు ఎగ్జిట్ వరకు మాత్రమే, ఆదిబట్ల ఏరియా వరకు మాత్రమే కవర్ చేసాం. అటు ఇటు మ్యాక్స్ గ్రోత్ కారిడార్ వరకే మనం కవర్ చేసాం. మీరు చూస్తే అంటే నేను చూపిస్తాను, ఈ ఏరియాల వరకు మాత్రమే మనం ఈ ఎంటైర్ బ్లాక్ వరకు మనం కవర్ చేసాం. అంతకన్నా ఎక్కువ మనం అటు వెళ్ళలేదు, ఇటు వెళ్ళలేదు. సో ఇక్కడ కూడా మనం క్లియర్గా చెప్పేసాము, ఇక్కడ ఈ ఫారెస్ట్ జోన్స్ ఉన్నాయి అండ్ ఇమారత్ రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. ఇంకా పైకి మనం కవర్ చేయలేదు. ఇక్కడ మాత్రం జీడిపిజిఐ వరకు చూసాము. అది కూడా ఒక్క మ్యాపే చూసాము మనం, ఓన్లీ దిట్ సైడ్. ఇటు కూడా సేమ్ ఉంటుందని చెప్పాము. ఫ్యాబ్ సిటీ గురించి మాట్లాడి ఆ పార్ట్ 5 వీడియోలో ఈ టాపిక్ రాలేదు యాక్చువల్లీ మనకి. కానీ ఎంప్లాయ్మెంట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ బేస్ మనకి ఇది ఎంతవరకు మనకి రియల్ ఎస్టేట్కి యూస్ఫుల్ అవుతుందో చూద్దాం ఇది. సో ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మనకి ఇదిగోండి టాటా టెలి సర్వీసెస్ లిమిటెడ్ ఉంది. టాటా టెలి సర్వీసెస్ లిమిటెడ్ అంటే మళ్ళీ మీరు టీసీఎస్ అలా అనుకోవద్దు, కంప్యూటర్స్ కాదండి. ఇది మనకి టెలికమ్యూనికేషన్స్ రిలేటెడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీరు కొత్త కంపెనీ పెట్టారనుకోండి, మీకు టోల్ ఫ్రీ నెంబర్ అలాంటి సర్వీసెస్ కావాలి. సో అలాంటి టెలి రిలేటెడ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ యాక్చువల్ రియల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే ఏం లేవు. ఇది అందుకే హార్డ్వేర్ పార్క్ అనమాట. అండ్ ఇక్కడ మీకు కెర్నెస్ మైక్రో సిస్టమ్స్ చూసారనుకోండి, ఇది వచ్చేసి మీకు మోస్ట్లీ రైల్వే సిగ్నలింగ్ అండ్ రైల్వే ట్రాక్ చేంజ్ అలాంటి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే ఎక్కువ రైల్ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్గా ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ రకరకాలు ఉన్నాయి యాక్చువల్లీగా, బట్ నాట్ యాక్చువల్లీ యూనో. ఇది ఒకటి జెన్ టెక్నాలజీస్, ఇది వార్ రిలేటెడ్వి, ఇట్లా సిమ్యులేషన్స్ అలాంటివి రిలేటెడ్ అనమాట. అందుకే ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా మీకు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ వచ్చేసి ఇక్కడ అన్నీ కూడా మీకు ఇవి హార్డ్వేర్ రిలేటెడ్వే ఉంటాయి ఇక్కడ. అండ్ నాట్ ఎగ్జాక్ట్ ఐటీ, ఇక్కడ చాలా చూడవచ్చు మీరు. ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ. అయితే ఈ కంపెనీస్ అన్నీ కూడా యాక్చువల్గా గుడ్ దట్ వీ హ్యావ్ హార్డ్వేర్ పార్క్ హియర్. అండ్ ఆల్సో రెహజా మైండ్ స్పేస్. ఇప్పుడు మైండ్ స్పేస్ అనగానే రెహజా మైండ్ స్పేస్ మనకు అక్కడ హైటెక్ సిటీలో ఉన్నది గుర్తొస్తుంది. రెహజా పార్క్ అంటే అలా కాదు. ఇది అంత అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ప్లేస్ లేదు ఇక్కడ. అండ్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ చూస్తే మాత్రం మీకు అలా ఉండదండి. అంటే ఎప్పుడు కూడా ప్రాబ్లం ఏంటంటే ఏదైనా వర్డ్ వాడాలన్నా ప్రాబ్లం మనకి రియల్ ఎస్టేట్లో ఏంటంటే ఒక వర్డ్ వాడితే ఆ వర్డ్ బేస్ చేసుకొని ఓకే ఇక్కడ బెటర్ కదా అట్లా అనుకోవడానికి లేదండి. ఎవ్రీథింగ్ మనకి ఏంటంటే ఖచ్చితంగా మనకి దీని ఎంత ఎంప్లాయ్మెంట్ అనేదే ఫైనల్గా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకు హౌసింగ్ బోర్డు ఉంది ఆల్రెడీ. సో ఇక్కడ ఆల్రెడీ మీకు లివింగ్ కూడా ఉంది. ఇక్కడ హౌసింగ్ బోర్డు ఉంది అండ్ మీకు ఇక్కడ తుక్కగూడలో లివింగ్ ఉంది ఆల్రెడీ. సో ఇక్కడ ఆల్రెడీ చాలా లేఅవుట్లు వచ్చేసాయి. సో మీకు ఇక్కడ హౌసింగ్ ఇంకా అవసరమా అంటే మాత్రం ఇట్స్ క్వశ్చనబుల్. సో హైప్లో మాత్రం పడే ఛాన్స్ అయితే ఇక్కడ తీసుకోలేరండి. ఆ రిస్క్ ఇక్కడ తీసుకోలేరు. ఎందుకంటే ఇక్కడున్న ఎంప్లాయ్మెంట్కి కానీ ఇక్కడున్న ఇదికి మీరు
టూ మచ్ హైప్కి వెళ్ళే ఛాన్స్ అయితే లేదనమాట. బట్ యా, ఇట్స్ గుడ్ దట్ వీ హ్యావ్ హార్డ్వేర్ పార్క్ హియర్. అండ్ ఆ వీడియోలో మనం డిస్కస్ చేసినట్టు ఏరోస్పేస్ ఎడ్జ్ ఈస్ హియర్. అండ్ అలానే మనకి ఇక్కడ టీసీఎస్ రూపంలో కొంతవరకు సాఫ్ట్వేర్ ఉంది ఆదిబట్లలో. సో అందుకే ఆదిబట్ల టు తుక్కు కూడా ఎంప్లాయ్మెంట్ ఉంది. కాకపోతే మీరు అదర్ వీడియోస్లో కానీ బయట న్యూస్లో చూసినట్టు మరో హైటెక్ సిటీ, మరో ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆ లెవెల్లో అయితే ఇంతవరకు లేదు. కానీ ఆ వీడియో చూసిన వాళ్ళకి డెఫినెట్గా దీని కనెక్టివిటీ కావచ్చు, దీని అన్నీ అర్థం అవుతాయి. అందులో కంక్లూజన్గా కూడా కంక్లూజన్లా కూడా మనం ఒక పాయింట్ చెప్పామండి. ఈ ఎగ్జిట్లకు మాత్రం దూరం వెళ్ళి తీసుకుంటే డెవలప్మెంట్ వచ్చేదాకా మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. స్పెక్యులేటివ్ పారామీటర్ కింద పడిపోతుంది. కానీ మీరు ఎగ్జిట్లకు దగ్గర తీసుకుంటే మాత్రం ఇఫ్ ఇన్ కేస్ ఏ డెవలప్మెంట్ లేకపోయినా ఉన్న చిన్న డెవలప్మెంట్స్లో ఎక్కడన్నా ఎంప్లాయ్మెంట్ ఉన్నా వెళ్ళొచ్చు, లేదా అంటే సిటీని కనెక్ట్ చేయొచ్చు ఈజీగానే. సో అది కూడా మనం ఆ వీడియోలో మాట్లాడాము. మళ్ళీ అంటే రేపటి రోజు మనం మహేశ్వరం చెప్పాలంటే మళ్ళీ ఇటు సైడ్ రాకుండా ఈ క్విక్ వీడియో ఒకటి చేద్దాం ఈ హార్డ్వేర్ పార్క్ గురించి అని స్టార్ట్ చేసాం. సో ఐ థింక్ మీ అందరికీ ఇప్పుడు అర్థమైంది అనుకుంటా అండి ఎక్కడ హార్డ్వేర్ పార్క్ ఉందనేది. సో హార్డ్వేర్ పార్క్ వచ్చేసి మనకి శ్రీశైలం హైవే మీద ఉంది. ఇప్పుడు బస్ స్టాండ్ నుంచి శ్రీశైలం వెళ్ళే దారిలో మనకి ఎయిర్పోర్ట్ వచ్చే దగ్గరలో యువతల వైపు ఏమో లెఫ్ట్ సైడ్ ఎయిర్పోర్ట్ ఉంది మనకి, ఇక్కడ రైట్ సైడ్ మాత్రం మనకి ఇది హార్డ్వేర్ పార్క్ ఉంటుంది. కాకపోతే మీరు ఏ పార్క్ అయినా సరే ఆ పేర్లను బట్టి మీరు విపరీతమైన ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అలా అనుకోవద్దు. అక్కడ ఉండే అంతవరకు ఉందన్నమాట ఎంప్లాయ్మెంట్. అక్కడ ఆ పర్టికులర్ కంపెనీలకి ఎంత ఎంప్లాయ్మెంట్ కావాలో అంత ఎంప్లాయ్మెంట్ ఉంది. సో అది హార్డ్వేర్ పార్క్ గురించి అండి. మనం యాక్చువల్గా నెక్స్ట్ వీడియోస్లో మనం కవర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ ఇంకా పెండింగ్ ఉంది. రీజనల్ రింగ్ రోడ్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి. ఈ మహేశ్వరం, మనసానపల్లి, ఫార్మా సిటీ, ఈవెన్ దాసరపల్లి వరకు కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి. సో మనం డెఫినెట్గా కవర్ చేద్దామండి. నెక్స్ట్ వీడియోస్లో కంటిన్యూ చేద్దాం. ఆల్ రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.